మూలనామ ముచ్చట్లే. ఇతరుల కోసం జీవించేవారే నిజంగా జీవించేవారు. మిగిలిన వారు బ్రతికి ఉన్న చర్చలే. వివేకానంద జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద ఎన్నో సూక్తులు రాశాడు. దాంట్లో ఒక సూక్తి భగవద్గీత అనేది మనం కింద పెట్టు. అయితే అందరూ అయితే సభ అయిన తర్వాత కొందరు అడుగుతారు, చూసావా మా దేశ గ్రంథాలన్నీ పెద్దలన్నీ పైన పైన ఉన్నాయి, మీ భగవద్గీత ఒక్కటి ఇట్లా కింద చెప్తానన్నా అంటే అపహరణ చేస్తాం మన భగవద్గీత గురించి. అయితే అప్పుడు అంటారు స్వామి వివేకానంద అదంతా కాదు, మీ అన్ని దేశాల గ్రంథాల యొక్క పునాది ఏదైతే ఉన్నదో మా ఒక్క భగవద్గీత తీసేస్తే మీ గ్రంథాలన్నీ కింద పడిపోతాయి కదా అని అంటాడు. అయితే ఈ గ్రంథం యొక్క స్వామి వివేకానందని నరేంద్రుడు అని పిలిచేవారు. చిన్నప్పుడు స్వామి వివేకానంద మనలాగే చాలా అల్లరి చేసేవారు. ఎలా అంటే కనీసం ఇంటికి వెళ్ళేటప్పటికి రోజుకు 20 చెడ్డీలు నెక్కర్లు అనేవి చిరిగేవి. అంతా ఆడుకునేవాడు, అంతా అల్లరి చేసేవాడు. మరియు చిన్నప్పుడు తనకున్న ఏకాగ్రత కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే తను చిన్నప్పుడు ధ్యానం కూడా చాలా చేసేవాడు. తోటమాలి కనిపిస్తాడు. తోటమాలి కనిపి కానీ ఆ తోటమాలి లేచి అడుగుతాడు, ఎందుకు వచ్చినా ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా దయ్యం ఉన్నదా లేదా అని, చూడడానికి వచ్చినా అని అంటాడు. అప్పుడు ఆ తోటమాలి ఆశ్చర్యమైపోతాడు. అది ఇంత రాత్రి వచ్చాడు, ఇంత ధైర్యవంతుడు అని అంటాడు. ఆయన ఎవరు? ఆ బాల నరేంద్రుడు స్వామి